ప్రతి ఒక్క హృదయాన్ని నైనా మాట్లాడండి ప్రభా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. అయ్యా మీ చిత్తమే జరుగును గాక తండ్రి నైనా. ప్రతి ఒక్క బిడ్డను మీరు నడిపించండి తండ్రి నైనా. మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. గొప్ప దేవుడు ఆశ్చర్యతోడు ఆదరణకర్త మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఉన్నవాడ అనువాడ తండ్రి అన్ని వేళల్లో తండ్రి కాపాడుతున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నైనా ప్రతి బిడ్డని మీరు నడిపించండి తండ్రి. ఎవరు కూడా ఖాళీ పాత్రలుగా ఉండటానికి వీళ్ళనైనా నీ మాటలు వినడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి తండ్రి నైనా. ప్రతి ఒక్క బిడ్డని మీరు తోడుకురండి నైనా. వారి హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి నైనా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా మేము చెప్తే ఎవరు రారు తండ్రి. వారితో మీరు మాట్లాడండి తండ్రి. వారిని మీరు నడిపించండి యేసయ్యా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా మీకు అసాధ్యమైంది ఏముంది తండ్రి నైనా. సమస్తము సాధ్యమేగా తండ్రి. అయ్యా మీరు మాట మాత్రం సెలవిస్తే అక్కడ మహిమలు జరుగుతాయి కదా తండ్రి. అయ్యా మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఈ గ్రామంలో తండ్రి అయ్యా నైనా ఈ రోజు ఇలా ప్రారంభించిన అయ్యా ఈ ప్రార్థన తండ్రి యుగ యుగాలకు తండ్రి నైనా అయ్యా నైనా నిలిచిపోను గాక ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డని మీరు నడిపించి తండ్రి అయ్యా నైనా పాటలతో, వాక్యముతో, ఆరాధనతో తండ్రి అయ్యా మీరే మహిమ పొందుకోమని, రావాల్సిన బిడ్డలను మీరు త్వరగా తోడుకురమ్మని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. సరే మంచిది. కొన్ని పాటలు పాడి దేవుని నామమును మహిమపడదాం పిల్లరా. దయచేసి అందరు కోరస్ పాడవలసిందిగా ప్రభుపేట మనం పండు. సరే మంచిది, పాట పాడుకుందాం. అందరూ చప్పట్లు మహిమపడదాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములు కంటి పాపనే కాచి, దివారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. కారములో కానీటి లోయలలో కానీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. వయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినందా శోధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధినందా శోధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు ఫలించి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని మార్గములో
పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా చేతులకు విశ్వాసమునే చితివే సాతాను జయించుటకు విశ్వాసమునే చితివే స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునే చితివి యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసు హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా హల్లెలూయా దేవి నామానికి మహిమ కలుగును గాక మరి వాటర్ అడిగిరా మరొక పాట పాడి దేవుని నామార్థం ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం తల్లికుండునా నీ ప్రేమ సొంత చెల్లికుండునా నీ ప్రేమ తల్లికుండునా నీ ప్రేమ సొంత చెల్లికుండునా నీ ప్రేమ అన్నకుండునా నీ ప్రేమ అన్న తండ్రి కుండునా నీ ప్రేమ అన్నకుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాటి మధురం యేసయ్యా
ఎంతో ఎంతో మధురం త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో బాలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో బాలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాటి మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాటి మధురం ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం నాకై సిలువ ఎక్కెను నీ ప్రేమ నాకే విలువ తెచ్చెను నీ ప్రేమ నాకే సిలువకెక్కెను నీ ప్రేమ నాకే విలువ తెచ్చెను నీ ప్రేమలో నాకై మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ నాకై మరణించెను చెను నీ ప్రేమ నాకే తిరిగి లేచెను నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాటి మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాటి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం తల్లి కుండునా నీ ప్రేమ సొంత తల్లి కుండునా నీ ప్రేమ తల్లి కుండునా నీ ప్రేమ సొంత తల్లి కుండునా నీ ప్రేమ అన్న కుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ అన్న కుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాటి మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాటి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం హల్లెలూయా 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 చూసారండి తల్లికుంటుందా మన మీద ఇలాంటి ప్రేమ దేవుని ప్రేమ కంటే ముందు ఏ ప్రేమ కూడా సరిపోదండి దేవుని ప్రేమే గొప్పది తల్లి మనకు జన్మనిస్తే దేవుడు దాన్ని పునర్జన్మనిస్తాడు అంతేనా కాదా తల్లి ఒక్కసారి మన జన్మనిచ్చిందంటే మనల్ని చిన్నప్పటి నుంచి ఇంకా మేము బ్రతుకున్నామంటే దేవుని కాపుదలే కదా తల్లిదండ్రులు మనల్ని ఏం చేస్తారు మన యుక్త వయసు వచ్చేదాకా పెంచుతారు లేదంటే మన చదువులు అయిపోయిందాక అంటే పెళ్ళి అయిపోయిందాక మన బరువు బాధ్యత చూస్తారు తర్వాత వాళ్ళనే ఇంకొకరు చూసుకునే పరిస్థితి వస్తుంది లైఫ్ లాంగ్ తల్లి కానీ తండ్రి కానీ ప్రేమించడం సాధ్యమవుతుందా పోనీ పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించే స్థితిలో ఉన్నారా ఈ దినాల ఒక అన్న కానీ ఒక చెల్లి కానీ ఒక తమ్ముడు కానీ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా ఆ ప్రేమ కొంతకాలమే ఉంటుందండి నిమిషం మాత్రమే ఉంటుంది ఒక మాట చెప్పాలంటే ఒక మాట అంటారు పెద్దలు
బెల్లం ఉన్నంతసేపు వేయగలన్నట్టుగా అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. కానీ చాలా వరకు నిజమైన దేవుని మీద ఆధారపడరు, తెలుసో తెలియక కానీ చాలా వరకు కూడా చాలామంది తల్లులు చాలామంది తండ్రులు కూడా దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడే స్థితిలో ఉంటారు. మనుషుల మీద అంటే వాడు కొట్టినా తిట్టినా ఇక వాడే పెట్టాలని, కొడుకు అయినా బిడ్డ అయినా వాళ్ళే పెట్టాలన్నట్టుగా ఎదురు చూస్తామే కానీ ఒక్కసారి మనం దేవుని ఎప్పి చూడం. దేవుడా నన్ను జ్ఞాపకం చేసుకో అని మన దేవుని మీద ఆధారపడం. చాలా వరకు మనుషుల సహాయం మీద ఆధారపడుతుంటాం. ప్రతి ఒక్క మనిషి చేసేది కూడా అదే. ఇప్పుడు వయసు అయిపోయిందని చెప్పేసి వయసులో ఉన్నా లేదంటే వయసు అయిపోయినా కూడా మనం చాలా వరకు చేసేది ఏంటంటే చాలా తప్పేందంటే మన దగ్గర ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేస్తాం, తర్వాత వాళ్ళ మీద ఆధారపడతాం. మనకాడ ఉన్నదంతా వాళ్ళకి పంచి పెడతాం, తర్వాత మీరే మాకు దిక్కు, నువ్వు పెట్టకపోతే ఇంకా నా పరిస్థితి ఏంటి అనే స్థితిలో ఉంటాం. కానీ మనందరికీ తండ్రి అయిన దేవుణ్ణి మాత్రం జ్ఞాపకం చేసుకోం. చాలా వరకు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామంటే ఏదన్నా ఒక మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. ఎంతమంది ఉన్నారు ఇందులో ప్రతిరోజు దేవుణ్ణి పూజించే వాళ్ళు? ఏ దేవుడైనా కానివ్వండి, దేవుడు మనం ఇంతకాలం ఇంకా మనం బ్రతికున్నామంటే మన మంచితనం అంటారా? మన ఆస్తిపాస్తులు మనం కాపాడుతున్నాయి అంటారా? మన వెండి బంగాళాలు కాపాడుతున్నాయంట? లేదు. ఇంకా మనం ఇంకా బ్రతికున్నామంటే ఆ దేవుని కృప, ఆ దేవుని కాపుదల ఉండబట్టే మనం ఇంకా బ్రతికున్నాం. దేవుని నామానికి మహిమ కనుక. చూశారండి ఈ పాటలు ఎంత అర్థం ఉందో? తల్లికి లేనటువంటి ప్రేమ, తండ్రికి లేనటువంటి ప్రేమ, సొంత పిల్లలకు లేనటువంటి ప్రేమ, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎందరు ఉన్నా సరే వాళ్ళు ఎంతకాలం ఉంటారంటే నీ దగ్గర ఇంత ధనం ఉన్నప్పుడు, ఇంత డబ్బు ఉన్నప్పుడు, ఇంత ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు మాత్రమే నీ కాడ ఉంటారు. కానీ ఎల్లకాలం మాత్రం నీతో ఉండరు. ఏమైనా తల్లి తండ్రులారా దయచేసి అర్థం చేసుకోండి. ఇంతకాలం మీకు నచ్చినట్టుగా మీరు జీవించరు, ఇంతకాలం మీ ఆలోచన ప్రకారం జీవించరు. ఇకనైనా సరే ఒక మనిషి పుట్టుక ఉన్నప్పుడు మరణం కూడా ఉంటుంది. ఒక మనిషి పుట్టినప్పుడు ఆ మనిషి తిరిగి మరణం కూడా ఉంటుంది. ఈ సత్యం అందరూ తెలుసు. కానీ చాలా వరకు మరణం తర్వాత మళ్ళీ కూడా జీవం ఉంటుంది, అంటే మళ్ళీ జన్మ ఉంటుంది. జన్మ అంటే శరీరానికి మాత్రమే మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మరణం ఉంటుందా? ఎన్నడూ ఉండదు. దయచేసి మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే మనిషికి విలువ. మన శరీరం నుంచి ఎప్పుడైతే ప్రాణం పోతుందో తీసుకెళ్ళి సమాధి చేస్తారు, కాల్చేవాడిని కాల్చేస్తారు. ఇలా చేసినప్పుడు తిరిగి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని ఒకసారి గ్రహించారా? ఇంతకాలం ఈ భూమి మీద ఉన్నంతకాలం మన శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు ఇది నాది, అది నాది, అది నాది, ఇది నాది అని ఎంతో పాకులాడామే, ఎంతో ప్రయాసపడ్డామే. ఏదో ఒక దినాన ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు తర్వాత ఆ ప్రాణం ఏమైపోతుంది, ఆత్మ ఎక్కడికి పోతున్నది ఒకసారి గ్రహించారా? ఒకసారి గ్రహించాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మరణం అనేది ఉండదు. ఆ ఆత్మ మరి ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుందంటే అది దేవుని దగ్గరికి పోతున్నది. దేవుని దగ్గరికి పోతుందంటే దేవుడు కూడా నిన్ను నన్ను మనందరినీ ఒక లెక్క అడుగుతాడు కదా. ఒక తల్లిగా ఒక తండ్రిగా మన పిల్లలు తప్పు చేసినప్పుడు ఎందుకు చేసామని మనం నిలదీస్తామే. ఎందుకు ఈ పని చేశావు, లేదా ఏం చేస్తున్నామని వాడు పెరిగి పెద్దవాడైన దాకా వాని మంచి చెడ్డలు బాగోలన్నీ వాని ప్రతి విషయాన్ని ఆరాధించుకుంటాం కదా. మన మనుషులమైందే మన పిల్లలకి ఏది మంచో నేర్పుతాం, ఏది చెడు నేర్పుతాం, ఎలా బ్రతకాలో నేర్పుతాం, ఎలా బ్రతకూడదు నేర్పుతాం. అలాంటప్పుడు మన మనుషులమైన మన పిల్లల పట్ల ఇంత జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మనందరి పుట్టించిన దేవుడు కూడా మనల్ని కూడా మనం చేసిన మంచిని బట్టి, మనం చేసిన చెడుని బట్టి కూడా తీర్పు అనేది ఉండదా? ఈ లోకంలో ఏదైనా తప్పు చేసిరంటే, ఈ భూమి మీద తప్పు చేసిరంటే వెంటనే పోలీసులు వస్తారు. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంది, పనిష్మెంట్, శిక్ష ఉన్నది. ఏదైనా దొంగతనం చేసినట్టే మన ఊరికి వదిలేస్తారా? తీసుకెళ్ళి
స్టేషన్లో పడేసి శిక్షిస్తారు. అట్లనే మనం కూడా మనుషులమైన మనమే ఏదన్నా తప్పు చేస్తే వానికి పెద్ద మనుషులు కూర్చోబెట్టి అది తప్ప ఒప్ప అనేది మనం చెప్పి అలా కాదురా ఇలా అని చెప్పేసి మన మనుషులమైన మనమే ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాం. మరి దేవుడికి ఇంతకన్నా గొప్ప చట్టం ఉంటుంది కదా. నిన్ను నన్ను మనందరిని కూడా నువ్వేం చేశావు అమ్మ తల్లి తండ్రి నువ్వేం చేశావు అని అడిగినప్పుడు మన దగ్గర చెప్పడానికి ఏదైనా మిగిలి ఉందా? ఇంతకాలం ఇంకా ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఉన్నంత కాలం కూడా దేవుడు నిజమైన దేవుడు ఏం చెప్తున్నాడంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమంటున్నాడు. ఇది తప్ప నీతిగా నిజాయితీగా యథార్థంగా జీవించమంటుండు. ఇది మంచిదే కదా. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు ప్రియులారా? ఏమైనా వెండి బంగారాలు కోరుకుంటున్నాడా? నీ దగ్గర నీ ఆస్తిపాస్తులు కోరుకుంటున్నా? లేదా నీ కోడిని కావాలంటున్నా కొంకరకి కావాలంటున్నా? ఏది లేదు కదా. నిన్ను నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయంలో నాకు ఇంత చోటు అంటున్నాడు. మన హృదయాన్ని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయంలో ఇంత చోటు ఇవ్వమంటున్నాడు. ఎందుకంటే ఆ దేవుడే మనతోని సహవాసం చేయాలని చూస్తున్నాడు. కనుక మనం ఇంతకాలం మన పిల్లల కోసం జీవించినాం కదా. ఇంకా ఇంతకాలం మన పిల్లల కోసం మన కుటుంబ సభ్యుల కోసం జీవించాం. ఇంకా చాలదా జీవితం? ఇకనైనా మన ఆత్మ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నదంటారా లేదంటారా? కానీ మనం మరణించినప్పుడు మనతో పాటు ఎవరు రాదు. మన ఆత్మ ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు. కనుక మనకంటూ ఒక ఆత్మ ఉంది కాబట్టి దాన్ని మనం ఈ లోకంలో చేసుకున్న నీతి న్యాయంగా జీవించిన దాన్ని బట్టే మనకు తీర్పు ఉంటుంది ప్రియులారా. ఈ లోకం ఎలా జీవించాలి అంటే చాలామంది లోకంలో ఉండబడిన దేవతలు కానీ దేవుళ్ళు కానీ చూస్తే అందరూ కూడా శిక్షించే వారిగా ఉన్నారు. భాగవతం కానీ పురాణం కానీ భగవద్గీత కానీ ఏదైనా తప్పు చేసిందంటే వెంటనే శిక్షించినట్టుగా మనం చూస్తున్నాం. నిజమంటారా?